హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు స్వర్ణ. వెల్కమ్ టు స్వర్ణ కుకింగ్ వీడియోస్. ఈరోజు టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కావలసినవి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఉల్లిగడ్డలు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ సరిపడా ఆయిల్ పోసుకొని ముందుగా జీలకర్ర, ఆవాలు ఉన్నాయి కదండి, ఒకసారి వేసుకుందామండి. ఇవి వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోండి. తర్వాత అల్లం, తగినంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందామండి. అల్లం వేగాక ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. ఇవి టమాటాలు కలపకుండా అలానే ఉంచుకొని సాల్ట్ చల్లుకోవాలండి. అప్పుడు వాటర్ మంచిగా ఫామ్ అయిపోతాయండి. ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి, మంచిగా వాటర్ ఫామ్ అయ్యాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. చక్కగా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. అందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, అయిపోయిందండి కర్రీ. వేడివేడిగా చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి. చూడండి, ఆయిల్ కూడా మంచిగా పైకి తేలుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వర్ణ కుకింగ్ వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి.